ఓ బ్రో ఇది రైట్ ఉంటే లెఫ్ట్. ఓ బ్రో ఇంత ముడ్డలకి ఏముంటే కష్టమే బ్రో. నీకు దండం పెడతా బ్రో. ఈ లంజా కొడుకు నేను కంట్రోలర్ తీసుకొని నేను పిచ్చిపోకొని అయిపోయి నా కంట్రోలర్ ఖరాబ్ అయింది అనుకున్నా. అమ్మ బట్ లంజా ఇదేంది ఇప్పుడు అటు పోయింది ఇప్పుడు ఇటు వచ్చింది సంసారం. ఇప్పుడు చూడు మొత్తం కంట్రోల్స్ రివర్స్ అయిపోయినాయి. అచ్చా కంట్రోల్స్ అని పెట్టింది వాడు. చాప్టర్ పేరే కంట్రోల్స్ అని పెట్టిండు. అంటే కంట్రోల్స్ ఇన్ ద సెన్స్ కంట్రోల్స్ ఎర్రిపు కంట్రోల్స్ అని చెప్పి చెప్తుండు వాడు. అర్థం చేసుకోవాలా, స్ట్రాటజీ వాడాలా, అప్పుడప్పుడు కొంచెం బ్రెయిన్ వాడాలా. నేను ప్రో ప్లేయర్ అన్నాడు లంజోడు కారే. నేను ప్రో ప్లేయర్ అని చెప్తే లంజోడు నాకే పెడుతుంది దొంగ లంజోడుకు. అరే లంజా కొడుకుర్రా నాయన. నాకు బ్రో నాకు మామూలుగా స్ట్రైట్ ఆడమంటే ఆడతా బ్రో. కింద మీద వాడి లంజోడుకు రివర్స్ పెట్టిండు బ్రో నమ్మంట. ఇప్పుడు రివర్స్ ఎట్లా ఆడాలి బ్రో చెప్పండి. అమ్మా ఈ ముడ్డల గేమ్ ఉందిరా నాయన. నీకు దండం పెడతారా ఈ లంజోడుకు. ఇంకా జరగకరా రే ఒక్కటి చాలరా నీకు దండం పెడతారా రే. లెఫ్ట్ పోతే రైట్ చేస్తుండు, రైట్ పోతే లెఫ్ట్ చేస్తుండు, కంట్రోల్ చేస్తుండు లంజోడు. అమ్మా అమ్మా నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు పెట్టి. ఈ లంజోడు ఖచ్చితంగా జరుగుతాడు. తేడా లంజోడు పక్కా జరుగుతాడు. ఈ లంజోడు చూడు నేను కన్ఫ్యూజ్ చేస్తాను. అమ్మో జరుగుతాలే ఈ లంజోడు. నేను జంప్ కొట్టినప్పుడు జరుగుతానే మేడు. ముందే జంప్ కొడతా. అమ్మా తప్పించుకున్నా చాలరా బాబు. ఇవన్నీ కంట్రోల్సే బ్రో. ఈ లెవెల్ మొత్తం కంట్రోల్సే. పిచ్ బుక్ కంట్రోల్స్. లంజోడు కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఏం లేదు. ఈ లంజోడు ఏ లంజోడికి ఎట్లా జరుగుతాడు, లెఫ్ట్ జరుగుతాడు రైట్ జరుగుతాడు అర్థం కావట్లేదు లంజోడు. రివర్స్ కొడుతున్నా. అరే లంజోడుకా పైకి పోయినా దొంగ లంజోడుకా. కింద పోతే దొంగ లంజోడుగా జంప్ కొట్టినా నాకన్నా ఫాస్ట్గా. ఈ లంజోడికి ఎటు పోతాడేమో. కంట్రోల్ గుద్దంతే. ఇంకా పిచ్చిపు కంట్రోల్స్ ఉన్నాయి కదా బ్రో లంజా కొడుకు. ఎవడు బ్రో ఈ లంజా కొడుకు. బట్ లంజా కొడుకు గేమ్ డిజైన్ చేసింది పిచ్చిపుక్లా నా సుల్లి. అటు పొక్కుందా ఇటు పొక్కుందా. ఆడు జంప్ కొడతాడు, స్లౌడా కొడతాడు. ఇటు ఎటు పోవాలో అర్థం కావట్లేదు. గుడ్డి పొక్కమాట బాట్ మాట. అమ్మా ఇదేంటిరా జంప్ కొట్టకముందే తెంగేస్తున్నాడు. అరే ప్లీజ్ రా రే ఇప్పుడన్నా కొంచెం జంప్. ఎస్ అయిపోయింది. జంప్ ఎక్కడిది జంప్ మొడ్డ అయింది. ముడ్డ ఉడిసిపోయింది. నీ అమ్మ ఇజ్జత్ మొత్తం మీద లేలా 3 సార్లు ముడ్డ ఉడిసిపోయినా కదరా. ఆతులు ఇక్కోవాలి కానీ 1 2 3. ఈ లంజా కొడుకు చూడు. ఈ ఇంకోటి పెట్టిండు దొంగ లంజోడు. 4 పో దెంగి 4సారి పాస్ అయినా. పిచ్చి బుక్లు అన్నమాట. ఇంకో చాప్టర్ ఉందంటే ఇలా నా సుల్లికాడికి మొడ్డ. అసలు బుక్కులు పట్టుకున్న ముఖం కూడా కదా నా మొడ్డ. స్కూల్ పోయి కాలేజ్ పోయి బుక్కులు పట్టుకున్న ముఖం కూడా కదా నాకు. డైరెక్ట్ పాస్ అయిపోయినా మొడ్డ. నేను ఈరోజు మొడ్డ ఇవన్నీ. అరే ఇది కరెక్టే ఉంది ఇంద్ర. అమ్మ ఈ కంట్రోల్స్ పర్ఫెక్ట్ వస్తున్నాయి బ్రో ఇప్పుడు. ఒక్కరోజు కూడా చదవలే బ్రో. చదవకుండానే పాస్ అయినా మడ్డ. వీడు ఇంత చదివి ఇంత ప్రో అయినా సరే పిచ్చి బుక్ కొని చేస్తుండే వీడు గేమ్ ఆడిపించి పైన. లంజోడుకా మూలాలు చూడు ఎట్లున్నాయో. ముడ్డ ఉడిచిపోతాం. ఇదేందిరా ఏ డేడరుడు లంజోడుగా వడ్డీ అన్నారా. ఓకే పైన హిట్ అయ్యి అటు పోవాలా. ఓకే అర్థమైంది బ్రో. ఇవన్నీ చిన్న ఉన్నప్పుడు ఆడినా బ్రో నేను. ఇవన్నీ చిన్న ఉన్నప్పుడు ఆడినా. నాకు చెప్పకండి ట్రిక్స్ ఓకేనా. ఏంది పొక్కలు 1 2 3 4 పొక్కలు ఉన్నాయడ. మళ్ళా లంజోడు మళ్ళీ రివర్స్ పెట్టిండు బ్రో. రివర్స్ కంట్రోల్స్. ఇది చూడు కంట్రోల్స్ మారినాయి. అది అక్కడ రివర్స్ ఉంది, ఇక్కడ స్ట్రైట్ అయింది. అమ్మా నీకు దండం పెడతారా బ్రో. వీడు కంట్రోల్స్ మొత్తం కన్ఫ్యూజ్ చేస్తుండు. నేను ఇప్పుడు అంత కష్టపడి ఆడికి పోతా కదా ఖచ్చితంగా గుద్దల బత్తాయి పడుతుంది ఇప్పుడు నాకు. సాయిరామ్ నా గుద్దల బత్తు పడలే. మంచిగా సక్సెస్ అయిపోయినా. అట్లా సక్సెస్ అయిపోతా బ్రో అప్పుడప్పుడు. నేను చాలా ప్రో ప్లేయర్ బ్రో. ఇవన్నీ చెప్పినా కదా బ్రో చిన్న ఉన్నప్పుడు ఆడినా అని. కంట్రోల్స్ అయిపోయింది. కంట్రోల్స్ మొట్ట ఊడిపేసినాం. ఇప్పుడు ప్లాట్ఫామ్ అంట. ప్లాట్ఫామ్ అనా ప్లాట్ఫామ్ అంట. ఇది నాకు చూస్తేనే భయం అవుతుంది బ్రో. చెప్పండి మీరే చెప్పండి ఫ్రెండ్స్. మరి ఇది ఈ చాప్టర్ చూస్తేనే నాకు భయం అయింది. ఏడవాలి బ్రో లంజోడుకు. అరే నువ్వు అమ్మా పోరా పోరా పోరా. అరే రే వద్దురా వద్దురా. అరే లంజోడుకు అరే డబుల్ జంప్ కొట్టరా. అరే రే సెంటర్ లాగాలి బ్రో. ఇంక ఆకృతి పడి కార్నర్కి వచ్చిన. ఇప్పుడు చూడండి. ఎస్ ఏంటి రెడీమేడ్ అమ్మ చిన్న పిల్లలు ఆడతారు ఇట్టానికి. ఏమిది
పిచ్చి పూకులా గేమ్ ఇది. అరే ఒట్టి అన్నారా ఏది పడుతుంది రా ప్లాట్ఫామ్ రేటట్టే ఉంది అరే ఒట్టి అన్నారా లంచ్ చూడక నీకు దండ పెడతారా పిచ్చేసే మారి మొత్తం ప్లాట్ఫామ్ లో చిన్నగా అయితే లంచ్ జోడికిడు హుషారు దానికి దొంగ లంచ్ జోడికిడు ఇజ్జత్ మొత్తం పోయింది. ఏదో ఒట్టిగా అన్నా కానీ మొత్తం ఇజ్జత్ మొత్తం పోయింది కదా లైవ్లో. ఇక మళ్ళీ రేపటి నుంచి లైవ్ వచ్చేటట్లేదు నాకు. నీకు దండం పెడతారా ప్లీజ్ రే. అరే అయిపోయింది కుడిచిపోయినా ఇంకేను. ఎవరని ఎదురిగా నిలిస్తే నిప్పుక నమ్మతడే తరతరాల విసిరాతే. అరే ఒట్టినరా అమ్మ చిన్న పిల్లల గేమ్ రా ఇది. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. పైకి రా అరే ఒట్టిగానరే అమ్మా ఎస్ 49 డెత్స్. అరే అది 49 డెత్సా? నేనేమనుకున్నా బ్రో 49 లెవెల్స్ కంప్లీట్ చేసినామనుకున్నా పిచ్చిపోకొని నేను. 49 డెత్స్ అంటే అది యశ్వంత్ నువ్వు సూపర్ బెటా, నువ్వు చాలా ప్రో ఉన్నావు బెటా. నువ్వు ఇంత ప్రో ప్లేయర్ అనుకోలేరా యశ్వంత్ నువ్వు. దొంగ పాసేరా ఇదేందిరా మ్యామ్ అయిపోయింది. 1 2 3 గోవిందుడు అందరి వాడు. అరే అమ్మ పిచ్చి పూకులా గేమ్ ఇది. చూడు అట్లా ఫాస్ట్గా ఉండాలా. చెప్పినా బ్రో చిన్నగా ఉన్నప్పుడే ఆడినా ఇవన్నీ. మీరు అప్పటి చిన్నగా ఉంటారు నాకు తెలిసి, అప్పుడు పాలు దిక్కుతున్నారు. 3 4 5 లంచ్ కొడతా మళ్ళీ మొట్ట ఊడిపోయిండు. డబుల్ జంప్ లెఫ్ట్ కొట్టాలరా ఇప్పుడు. అన్న ఈ గేమ్ మొబైల్ ఆడొచ్చు బ్రో మొబైల్ గేమ్ ఇది. 1 2 3 4 5 6 7 అరే ఆ ప్లాట్ఫామ్ మీద ఆగాలి అనవసరంగా నేను డబుల్ జంప్ కొడుతున్నా. 1 2 3 4 5 6 నేను ఫాస్ట్ తీసుకోవాలి జంప్. నేను పొద్దుగాల ఒట్టిగానే పెట్టుకున్నా బ్రో నా లవడాలా గేమ్ రో నీ మడ్డ. ఇంకా సాయంత్రం వరకు నా మడ్డ ఇదే గేమ్ తిరుగుతుంది మైండ్లో పిచ్చి పూకుల గేమ్. లంచ్ చూడకా ఏందో మ్యూజిక్ పెట్టి అయి అంటుండు పిచ్చి పూకు లంచ్ చూడకు. అయిపోయింది నీ అమ్మ పిచ్చి పూకు లంచా కొడుకుడు అట్లా లంచా కొడుకు. చిన్న ఉన్నప్పుడు ఆడినప్పుడు ఇట్లాంటి అయిపోయా. అరే ఒట్టి అన్నారా లంచ్ కొడుక ముళ్ళు పెడతావరా దొంగ లంచ్ కొడుక ముడ్డ ఉడిపేసిన లంచ్. నేను ఒట్టిగా గుడ్డిపూకు నేను గుడ్డిపూకు లంచ్ కొడుకున్నప్పుడు నాకు అర్థం కాదు. అది నేను డైరెక్ట్ అటు దెంగేస్తే అయిపోతుండే. అనవసరంగా యాక్టింగ్ చేసిన స్ప్రింగ్ మీద మొడ్డ ఉడిచిపోయినా పో. పిచ్చి పూకు లంచ్ కొడుకు బట్ లంచ్ కొడుకు గేమ్ ఇది. మంచిగా కాంట్రా 2 ప్లేయర్ కాంట్రా ఆడదాం అనుకున్నాను మొడ్డ ఉడిపేసినాడు. ఇప్పుడు లంచ్ కొడక ఇది ఒట్టిగానే పెట్టి పిచ్చి పూకు చేయనికే పెట్టినాడు ఇటు గేమ్. చూడు ఇటు లంచ్ కొడుక ఆడు ఎందుకు పెట్టినాడు చెప్పు. నేను అనవసరంగా టెంప్ట్ అయిపోయి దుంకినా ఏమైనా పవర్ వస్తాయని. పవర్ లేదు పొక్కలేదు దెంగే